అందరికీ నమస్కారం. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పిండ్రు. పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. పెన్షనర్లకు ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పిండ్రు. అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ఇస్తామని అట్లా లెక్కలేని హామీలు ఉద్యోగులకు అన్నీ ఇచ్చిండ్రు. ఉద్యోగులు కూడా ఎగబడి మీ అందరూ చూసిండ్రు. పోస్టల్ బ్యాలెట్ టైంలో పోలీసులు కానీ టీచర్లు కానీ ఎట్లా ఎగబడేసిందో టీడీపీ కూటమికి ఎంప్లాయీస్ ఓట్లు అంత ఉత్సాహంగా, అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారనే ఒక ఆశతో ఉద్యోగులందరూ ఎగబడి టీడీపీ కూటమికి ఓటేసిండ్రు. మేము ఎంప్లాయీస్ అందరము టీడీపీ కూటమికి ఓటేసినాం. మాకు ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినవి ఏవి చేయలేదు, కానీ అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇస్తామని ఐఆర్ కానీ ఇవ్వలేదు, పెండింగ్ బిల్లు ఇస్తామని ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ వేయలేదు. ఇలాంటి అంటే ఆయన ఎన్నికల టైంలో చెప్పిన హామీ ఏది అమలు చేయలే. అవన్నీ చేయకుండా ఒక వినూత్నమైన పథకం మాకు ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేంటంటే చంద్రన్న బోడిగుండు పథకం. ఉద్యోగులందరికీ అంటే నమ్మి ఓటేసినందుకు ఉద్యోగులందరికీ నున్నగా క్షవరం చేసే పథకం ఒకటి అది మాత్రం చాలా విజయవంతంగా 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అమలు చేస్తుంది. నెలకు ఉద్యోగులకు ప్రభుత్వం చేసే క్షవరం ఎంతంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసే క్షవరం ఎంతంటే 1500 కోట్లు. ఒక్కొక్క నెలకు ఎంప్లాయీస్కు ప్రభుత్వం చేసే క్షవరం 1500 కోట్ల రూపాయలు. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 32,000 కోట్లు. అంటే పాత ప్రభుత్వంలో ఉండేది పక్కన పెడితే కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు పెట్టిన బకాయిలు కానీ, ఉద్యోగులు నష్టపోయింది కానీ లెక్కేస్తే 32,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం మాకు క్షవరం చేసింది. ఉద్యోగులకు కూడా తెలియదు ఇంత నష్టపోయినామని. ఊరికే మాకు డిఏ రావాలి, ఐఆర్ రావాలి, పిఆర్సీ లేట్ అయింది అని అనుకుంటున్నారే కానీ ఉద్యోగులు ఎవరు కూడా మాకు ఎంత రావాలి అనేది లెక్కేసుకుంటే ప్రతి ఒక్కరికి ఎంత నష్టం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఉద్యోగులకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే మీరు ఈరోజు గుండు కొట్టించుకొని ఈ చంద్రన్న బోడిగుండు పథకానికి ఎట్లా అమలు చేస్తున్నాడన్న ఉద్యోగులకు అర్థమయ్యేలాగా వివరించడానికే ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యోగులు అంటే ఎవరిని వదిలిపెట్టకుండా ఉద్యోగులను, పెన్షనర్లను, వాలంటీర్లను అందరికీ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళందరికీ నున్నగా క్షవరం చేసిండు. ఎలా క్షవరం చేసిండు అనేది ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్తా. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినవి ఏంటంటే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2024 జూలై నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2025 జనవరి నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2025 జూలై నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2026 జనవరి నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2026 జూలై నుంచి రావాల్సిన 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అలాగే డిఏ అరియర్స్ 5 పెండింగ్ ఉన్నాయి. 2024 జనవరి డిఏ అరియర్స్ 22 నెలలు పెండింగ్ ఉంది. 2024 జూలై డిఏ అరియర్స్ 24 నెలలు పెండింగ్ ఉంది. 2025 జనవరి డిఏ అరియర్స్ 18 నెలలు పెండింగ్ ఉంది. 2025 జూలై డిఏ అరియర్స్ 12 నెలలు పెండింగ్ ఉంది. 2026 జనవరి డిఏ అరియర్స్ 6 నెలలు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 82 నెలల డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే గతంలో 2 ప్రభుత్వాలు అంటే 11వ పిఆర్సీ సమయంలో కానీ 10వ పిఆర్సీ సమయంలో కానీ అప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% ఐఆర్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. పోలీసులకైతే వాళ్ళకు సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సిఎల్ ఉంటాయి, ఎస్ఎల్ ఉంటాయి. వాళ్ళకు సంవత్సరానికి 2 ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి పోలీసులకు 6 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోలీసులకి ఇవ్వాల్సిన టీఏలు 15 పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా జీపీఎఫ్లు, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ ఇండివిజువల్గా పెట్టుకున్న బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కేవలం కామన్గా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన కామన్గా డిఏలు, పిఆర్సీ, ఐఆర్, ఎస్ఎల్ ఇవి లెక్కేస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టపోతున్నాడంటే 51,000 అంటే 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేసి 51,140 రూపాయలు బేసిక్ పే అంటే మూల వేతనం 51,000 రూపాయలు ఉండే ఒక ఉద్యోగికి జరిగే నష్టం ఎంతంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు రావాల్సిన 5 డిఏ అరియర్స్ 1,10,480 రూపాయలు, రావాల్సిన ఐఆర్ 3,27,013 రూపాయలు, 2 ఎస్ఎల్ విలువ 77,960 రూపాయలు, మొత్తం కలుపుకుంటే 5,04,60,000.
ఈ 2 సంవత్సరాల కాలంలో 51,000 వేతనం బేసిక్ పే ఉండే ఒక ఉద్యోగికి 2 సంవత్సరాల కాలంలో జరిగిన నష్టం ఎంత అంటే 5,15,406 రూపాయలు. అదే పోలీసులు అయితే పోలీసులకు ఆర్ఎస్ఎల్ ఉంటాయి, వాళ్ళకి టీఎల్ కూడా పెండింగ్ ఉన్నాయి. అదే పోలీసులకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదే అంటే 51,000 బేసిక్ పే ఉండే పోలీసు ఉద్యోగికి అయితే జరిగే నష్టం ఎంతంటే 7,02,000 పోలీసులకు. అంటే వాళ్ళకి ఆర్ఎస్ఎల్ ఇవ్వాలి, 15 టీఎల్ ఇవ్వాలి. అవన్నీ కలుపుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీసులకు పెండింగ్ పెట్టింది, పోలీసులు నష్టపోయింది 7,02,000. అదే 60,000 బేసిక్ పే ఉండే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్కి అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ లెక్కేసుకుంటే జరిగిన నష్టం 6,05,000. అదే 10 సంవత్సరాలు పనిచేసిన ఒక ఎంఆర్ఓకు 80,000 బేసిక్ పే ఉంటే ఎంఆర్ఓకు జరిగిన నష్టం 8,12,504 రూపాయలు. అదే మా సెక్రటరియట్లో పనిచేసే ఎస్ఓకు 10 సంవత్సరాలు పనిచేసిన ఎస్ఓకు 70,000 బేసిక్ పే ఉంటే వాళ్ళకి జరిగిన నష్టం 7,11,724 రూపాయలు. అదే సెకండ్ గ్రేడ్ టీచర్కు 10 ఏళ్ళు పనిచేసిన సెకండ్ గ్రేడ్ టీచర్ 47,000 బేసిక్ పే ఉంటే వాళ్ళకి జరిగిన నష్టం 4,72,546 రూపాయలు. అదే సీనియర్ అసిస్టెంట్కు 45,000 బేసిక్ పే ఉంటే సీనియర్ అసిస్టెంట్కి జరిగిన నష్టం 4,46,890 రూపాయలు. జూనియర్ అసిస్టెంట్కు 10 సంవత్సరాలు పనిచేసిన జూనియర్ అసిస్టెంట్కు 3,50,000. నిన్నగాక మొన్న వచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక 2,50,000 నష్టం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల. ఇంకా పెన్షనర్లకు కూడా 3 నుంచి 4 లక్షలు. ఒక అన్నకైతే టీచర్గా రిటైర్ అయ్యిండు, ఆయనకు 6 లక్షలు నష్టం, 6 లక్షలు నష్టం. సిపిఎస్ పెన్షనర్లకు గత ప్రభుత్వం మినిమం పెన్షన్ భద్రత కల్పించడం కోసం 10,000 రూపాయలు నెలకు పెన్షన్, దాని మీద డిఏ ఇస్తామని చెప్పి ఆర్డర్ ఒక విధానం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు సిపిఎస్ కింద రిటైర్ అయిన ఉద్యోగులకు ఎంత వస్తుందంటే పెన్షన్ 2,000, 3,000. అంటే ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ఇస్తుంది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కంటే, సామాజిక పెన్షన్ల కంటే ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన సిపిఎస్ పెన్షన్లకు తక్కువ పెన్షన్ వస్తుంది. అదే పాత జీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేసింటే వాళ్ళకు 10,000 మినిమం పెన్షన్ ప్లస్ దాని మీద డిఏ వచ్చేది. ఆ రకంగా సిపిఎస్ పెన్షన్లు ఒక్కొక్కరు నెలకు 10,000 రూపాయలు. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళకి జరిగిన నష్టం, సిపిఎస్ పెన్షన్లకు జరిగిన నష్టం 2,50,000. ఈ రకంగా చూసుకోండి, ఎవరు ఏ వర్గాన్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ నున్నగా చంద్రబాబు ప్రభుత్వం గుండు కొట్టింది. ఇది అబద్ధమా కాదు ఎవరైనా చెప్పమనండి. నేను చెప్పిన లెక్కలు తప్పైతే ఏ ఉద్యోగినైనా పోయి అడగండి, వాళ్ళ బేసిక్ పే ప్రకారం లెక్కేసుకొని ఇది జరిగింది నష్టమో కాదో చెప్పమనండి. ఈ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన నష్టం 32,000 కోట్ల రూపాయలు. ఇది ఏది పాత బకాయిలు కాక, పాత ప్రభుత్వంలో పిఆర్సీ అరియర్స్, డిఆర్సీ అరియర్స్ పాత ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే ఉద్యోగులకు రావాల్సింది ఎంత? సుమారుగా 50,000 కోట్ల రూపాయలు. ఉద్యోగులకు 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. 5 డిఎల్ పెండింగ్ పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. 6 సరెండర్ లీవ్లు పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు లేదు. 15 టీఏలు పోలీసులకు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, అయ్యా మాకు 50,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? మీరు గవర్నమెంట్ వచ్చాక శ్వేతపత్రం రిలీజ్ చేసింది కదా, గత ప్రభుత్వం 22,000 కోట్లు బకాయిలు పెట్టిందని. ఇప్పుడు ఒక శ్వేతపత్రం ఇవ్వండి, ఉద్యోగులకు ఎంత పెండింగ్ ఉందో చెప్పండి. నేను చెప్పింది కరెక్టే కాదో చెప్పండి. మీరు 8,000 కోట్లు పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఉద్యోగులకు 50,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉంటే అవి వదిలిపెట్టి రాజధానిలో అద్దాల సోకులకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు, రాజధాని బిల్డింగ్లో అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 2,500 కోట్లు అంటే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మామూలుగా బయట విల్లా కొనుక్కోవచ్చు, 5,000 ఎస్ఎఫ్టీకి 5,000 ఖర్చు పెట్టి భూమి కన్స్ట్రక్షన్ కలిపిన విల్లా కొనుక్కోవచ్చు. అలాంటిది రాజధానిలో బిల్డింగ్కు అద్దాల సోకు కోసం ఎస్ఎఫ్టీకి 5,000, మళ్ళీ కన్స్ట్రక్షన్ ఖర్చు 10,000, 12,000 ఉంది. ఆ పేపర్లో చూసే 20,000 రూపాయలు ఉంది ఎస్ఎఫ్టీకి, 20,000 రూపాయలు ఈ అద్దాల సోకులకు అన్ని కలిపి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఉద్యోగులను ఎండబెట్టి రాజధానిలో సోకులకు అంత ఖర్చు పెడతారా? ఇది కదా తుగ్లక్ పాలన అంటే? ఇది కాదా తుగ్లక్ పాలన కాదా ఇది? ఇవన్నీ అంటే ఉద్యోగులకు రావాల్సినవి అన్ని పక్కన పెడతాం. అంటే మాకు ఫైనాన్షియల్గా ఇలాంటి బెనిఫిట్ చేయడం లేదు. 50,000 కోట్లు పెండింగ్ ఉంది. పిఆర్సీ కమిషన్ 3 సంవత్సరాలు, పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు, ఐఆర్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. పోనీ ఉద్యోగులను బాగా చూసుకుంటానంటే అది కూడా లేదు. ఉద్యోగులను టార్చర్, నరకం చూపిస్తాను ఉద్యోగులకు. ఈ జూన్ నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయారు. ఏది? పని చేయలేమని చెప్పి భయపడి, అంటే ఉద్యోగులు పనికి భయపడి, ప్రభుత్వం పెట్టే టార్చర్కి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు ఉద్యోగులు.
ఇది ఎంత ఘోరమైన విషయం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాటిస్తే గత ప్రభుత్వంలో ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని. ఇప్పుడు ఇబ్బంది పెడుతుందా ఉద్యోగులు? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునేలాగా పెట్టే ప్రభుత్వం నరకం చూపిస్తుందా? ఇబ్బంది పెడుతుందా? గత ప్రభుత్వం పెట్టిందా? నిజంగా పత్రికలలో రాసిండ్రు. కర్నూలు జిల్లాలో ఒక వీఆర్ఓ ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లిలో ఒక పంచాయత్ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకొక 5 మంది ఉన్నారు. 10 మంది ఆల్రెడీ హార్ట్ అటాక్లు ఆత్మహత్యలతో చనిపోయినరు. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకొక 5 మంది ఉన్నారు. ఇంత రకంగా ప్రభుత్వం ఉద్యోగులను టీచర్లను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరినీ నరకయాతన. సర్ ప్రోగ్రామ్ అయితే అది ఉద్యోగులకు ఒక టార్చర్ అనుకో. ఇట్లా పని చేయకపోతే కలెక్టర్లు ఏమంటున్నారు? ఉద్యోగులు తన్నండి అంటున్నారు. ఇదేనా పని చేయించే విధానం? ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మొదటి హామీ ఏంటి? గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది, మేము గౌరవంగా చూసుకుంటాం, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పిండ్రు. ఉద్యోగులు ఆత్మహత్యలా చేసుకునేలాగా చేయడమేనా అనుకూలమైన పని వాతావరణం? ఉద్యోగులు హార్ట్ అటాకులతో చనిపోయేలాగా టార్చర్ పెట్టడమేనా అనుకూలమైన పని వాతావరణం? అనుకూలమైన పని వాతావరణం లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు. ప్రమోషన్లు కూడా ఇవ్వడంలే. ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయి. అసెంబ్లీలో అయితే 2 సంవత్సరాల నుంచి ఒక ప్రమోషన్ ఇవ్వలేదు. అర్హత లేని ఒకరిని సీఎం గారు కులస్తుడని తెచ్చి పెట్టుకున్నట్టు అర్హత లేని వ్యక్తిని 5 లక్షలు, ఆయనకేమో 5 లక్షలు జీతం ఇచ్చి సెక్రటరీ జనరల్గా తీసుకొచ్చి పెట్టిండ్రు. 2 సంవత్సరాల నుంచి ఒకరికి ప్రమోషన్ ఇవ్వడంలే. గత ప్రభుత్వం టీచర్లకు నూతన విద్యా విధానం తీసుకొచ్చి అందులో టీచర్లకు 7,000 మందికి సబ్జెక్ట్ టీచర్లు ప్రమోషన్ ఇచ్చా. ఆ గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు 7,000 టీచర్లు క్లస్టర్లని అటని ఇటని పోస్ట్ లేక అటు ఇటు తిరుగుతున్నారు. కొన్ని టీచర్లు ఏమైనా సక్రమంగా నాకు ఉదయం ఈరోజు ప్రెస్ మీట్ అంటే నాకు ఉదయం ఒక టీచర్ ఫోన్ చేసి ఆయన చెప్పిన మాట, స్కూల్ తెలిసిన జూన్ 12 నుంచి జూలై 12 వరకు ఈ నెల రోజుల కాలంలో ఒక్క టీచరు పిల్లలకు చదువు చెప్పిన పాపాను వాళ్ళు చదువు చెప్పే అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి మొత్తుకున్నది మాట్లాడండి అని. ఏం చేస్తానంటే లీప్ యాప్ అంట. లీప్ యాప్ను టీచర్లు ఏం చేయాలా? స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లలో టీచర్లు ఎక్కేయాలంట లీప్ యాప్ను. పల్లెల్లో వాళ్ళకి కొందరు స్మార్ట్ ఫోన్లు ఉండవు, కొందరు ఫోన్లు పోతుంటాయి. అలాంటిది టీచర్లు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లలో లీప్ యాప్ ఉందో లేదో చెక్ చేసి టీచర్లు ఆ పని చేయాలా? టీచర్లు చదువు చెప్పాలా? వాళ్ళ ఫోన్లలో యాప్లు ఎక్కియాలా? అట్లా ఈ కిట్లు ఇవ్వలేక కిట్లు ఇచ్చి దానికి బయోమెట్రిక్, స్టూడెంట్స్ బయోమెట్రిక్, స్టూడెంట్ కాకపోతే వాళ్ళ ఫాదర్ బయోమెట్రిక్, ఇట్లా మనబడి నాడు నేడు మీద గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా టీచర్లు స్కూల్ హెచ్ఎంలతో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టలే, రివ్యూలు చేయలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గంటల తరబడి హెచ్ఎంలు టీచర్లతో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, మనబడి నాడు భవిష్యత్తు అని సమీక్షలు. అది అంత ముందున్న ప్రోగ్రామే కదా నాడు నేడు, దాన్నే పేరు మార్చిండ్రు. అది జరుగుతుంది కదా, దాని మీద మళ్ళీ గంటల తరబడి చర్చ ఏంటి? అంటే ఉద్యోగులను పని చేయనీయకుండా మళ్ళీ ఒక పక్క రిజల్ట్ లేదని టార్చర్ పెట్టడము, మెమోలు ఇవ్వడము. ఇది ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత అన్యాయం ఉద్యోగులకు జరుగుతుంటే, ప్రభుత్వం ఇంత రకంగా ఇబ్బంది పెడుతుంటే, ఇవ్వాల్సిన ఇవ్వకుండా పోతుంటే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు మాట్లాడడంలే. గత ప్రభుత్వంలో మేము కరోనా వంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలా పనులు చేసినాం. అయినా ఆ రోజు మా మీద వైసీపీ ముద్ర వేసిండ్రు, ప్రభుత్వానికి భజన చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారు? 2 ఏళ్ళు అయింది, ప్రభుత్వం ఇంత అన్యాయంగా ఉంది, ప్రభుత్వం ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెడుతుంది, ఇవ్వాల్సినట్టు ఇవ్వడం లేదు, ఆయన ఎవరు మాట్లాడడంలే. భయపడుతున్నారా మీరు? ప్రభుత్వం భయపెడుతుందా? లేకుంటే మీరు భజన చేసి మీరు తొత్తులుగా మాట్లాడి మీరు డ్యాన్స్ కూడా చేస్తున్నారా? ప్రభుత్వం వాళ్ళ ట్యూన్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇంత అన్యాయం జరుగుతుంటే, ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత ఘోరంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఏమాత్రం స్పందన లేకుండా ఉద్యోగ సంఘాల నాయకులు. ఇది చాలా అన్యాయమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏదో మాకు అనుకూలమైన మీడియా ఉంది, ఎవరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు, ఎవరు రోడ్డు మీద రావడం లేదు అనుకుంటే అది మునిగిపోయేదాకా ఇలాంటివి తెలియదు. మునిగిపోయినాక మళ్ళీ ఏం చేయలేరు మీరు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వండి. మీరు అన్ని వీలు కాదు, అన్ని ఇప్పుడు 50,000 కోట్లు ఉన్నాయి. మీరు అసలు ఉద్యోగులకి ఎంత రావాలో లెక్కేసి ఇంత ఉంది, ఈ టైం నుంచి ఇస్తామని చెప్పండి. ఒక మీటింగ్ పెట్టండి. అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగి ఎన్ని రోజులైంది? పోయిన సంవత్సరం ఏదో ఒక డిఏ ఇవ్వడం కోసం 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఒక డిఏ ఇవ్వడం కోసం ఈ 2 నెలల్లో ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టింది. గత ప్రభుత్వంలో ఏమైంది? 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగేది, అన్ని విషయాలు చర్చించేవారు. పెద్ద విషయాలు పనులు కాకపోయినా చిన్న చిన్న పనులు చాలా అయ్యేటివి. ఇప్పుడు అసలు ఉద్యోగులు పట్టించుకునే వాళ్ళు లేడు. ఉద్యోగులు ఎవరు చెప్పుకోవాలి? సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మీటింగులు జరగడం లేదు. ఎవరు చెప్పుకోవాలి ఉద్యోగులు బాధ?
ఏ చిన్న సమస్య వచ్చినా ఉద్యోగులు ఎవరిని పట్టించుకునే వాళ్ళు లేరు. ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే పట్టించుకునే వాళ్ళు లేరు. టార్చర్ ఎక్కువ చనిపోతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం ఒక రివ్యూ లేదు. సీఎం గారు అన్ని ఏడేటుగా రివ్యూలు గంటల తరబడి చేస్తారు కదా. ఉద్యోగులు ఎందుకు చనిపోతున్నారు? నెలకు 10 మంది ఉద్యోగులు చనిపోతున్నారు. ఎందుకు కారణం ఏంటని రివ్యూ చేయడానికి మీకు టైం లేదా? ఉద్యోగులను గాలికి వదిలేసినా ఉద్యోగులు పట్టించుకోరా మీరు? ఉద్యోగులు అంటే అంత చిన్న చూపా? ఇప్పటికైనా చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు మేల్కొని ఉద్యోగులకు మేలు చేయండి. లేకపోతే ఉద్యోగులే ముంచేస్తారు మిమ్మల్ని. మీ గతంలో మీకు అనుభవం ఉంది. అయినా కూడా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కావడంలే. ఉద్యోగ మిత్రులకు కూడా చెప్తున్నా, 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం. 2 సంవత్సరాల నుంచి నష్టపోయింది చాలా ఉంది. నేను ఇప్పుడు చెప్పినటివి మీరు లెక్కేసుకోండి. మీ బేసిక్ ప్రకారం లెక్కేసుకొని రావాల్సిన పర్సెంటేజ్లన్నీ ఎంతెంత డిఏ పర్సెంటేజ్లు అయ్యారు లెక్కేసుకొని చూసుకోండి. ఇది జరిగిన నష్టం కాదో మీరే తేల్చుకోండి. ఇంత నష్టం జరిగిన ప్రభుత్వాన్ని మనం ఇంకా ఉపేక్షిస్తే, భయపడి మనం బయటికి రాకుండా ఉద్యమం చేయకుండా, నిరసన తెలియజేయకుండా ఉంటే ప్రభుత్వం ఇంకా మన మీద ఇంకా దోపిడీకి దమనకాండ గురి చేస్తుంది. కాబట్టి ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధం కావాలి. బొప్పరాజు గారు ఈరోజు మీటింగ్ పెట్టి మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేసిండు. బొప్పరాజు గారు కూడా చెప్తున్నా, అవన్నీ కంటితుడుపు చర్యలు. ప్రభుత్వం ఏమీ చేయదు. మిమ్మల్ని బుజ్జగించడానికి, ఉద్యోగులు రోడ్డు మీద రాకుండా అడ్డుకోవడానికి చేసుకునే కుట్రలో భాగంగానే చర్చలకు పిలిచింది తప్ప ప్రభుత్వానికి ఏమి ఇచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి అందరూ ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పటికైనా మేల్కొని అందరూ కూర్చొని ఒక తాటి మీదకి వచ్చి ఉద్యోగులందరినీ సమాయత్తం చేసి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప ఈ సమస్యలన్నీ పరిష్కారం కావని చెప్పి మీ ద్వారా ఉద్యోగ సంఘ నాయకులకు, ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఏ పిలిపించినా కూడా పాల్గొని వారిని విజయవంతం చేసి ప్రభుత్వానికి మన బాధ ఆవేదన తెలియజేయడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ఉద్యోగులకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.